ఆపస్తంభుడు అంటే ఎవరు? శ్రాద్ధ భోక్తలు. యజుర్వేదాధ్యాయులైనటువంటి బ్రాహ్మణుల్లో 3 వంతుల మంది ఆపస్తంభ సూత్రానికి చెందినవారే. ఈ ఆపస్తంభుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపాడు. భోక్తగా ఒక బ్రాహ్మణ్ణి నియంత్రణ చేశాడు. ఆ భోక్త కోసం చాలాసేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు. కర్త భోక్త గారి కాళ్ళు గడిగి అర్చన చేసి భోజనం వడ్డించాడు. వచ్చిన మిగతా సాధారణ భక్తుల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు. బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నదని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించాడు. వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు. కర్తలో మొదట ఉన్న విషయం నశించిపోయి హేళనకి దిగింది. మాటల్లో హేళన కనబడటం మొదలైంది. దాన్ని లెక్క చేయని భక్త ఇంకా వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు. అపరిమితంగా తిన్న తృప్తి పొందని తనకు ఇంకా పెట్టు అని అంటున్నాడు. తనని ఇలా ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయినాయి, నాకు ఇంకా కావాలి అని భోక్త అడుగుతుంటే కర్తకి కోపం వచ్చేసింది. దాంతో ఖాళీ అయిన వంట పాత్రలను తీసుకొచ్చి విస్తర్లో బోర్లించేశాడు. ఇంకా తృప్తి అయిందా అని అన్నాడు. భోక్త భోజనం అయిన తర్వాత వారిని కర్త తృప్తాస్తా అని అడగడం, భోక్త తృప్తోస్మి అని 3 సార్లు చెప్పటం. తృప్తాస్తాహ అని అడగాలి, భోక్త తృప్తోస్మి అని అనాలి. ఈ సార్లు చెప్పటం సాంప్రదాయం కదా. అలా చెప్పకపోతే ఈ శ్రాద్ధ కర్మ మరి ముందుకు సాగదు. కానీ ఈ భోక్త లేదు, నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నషాళానికి ఎక్కిపోయింది. ఆయన అడిగినదంతా వడ్డించాను, పెట్టిందంతా తినేసి తృప్తిగా లేదంటూ నన్ను అవమానించి నేను పట్టిన శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టాడు బ్రాహ్మణుడని కోపం తెచ్చుకున్నాడు. కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎర్రగా చేసుకొని ఆయన ఈ భోక్తగా వచ్చిన బ్రాహ్మణ్ణి శపించటానికి చేతిలో జలం తీసుకొని అభిమంత్రించి బ్రాహ్మణుడి తల మీద చల్లాడు. అప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతులు అభిమంత్రించి తల మీద చల్లిన జలాన్ని కింద తన తల మీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆనేశాడు. కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్న చోటనే నిలబడిపోయాడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్పవాడు అని తెలుసుకొని, పూజ్యుడా, మీరు ఎవరు, నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నారు అని అడిగాడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పాడు. నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువల్ల నన్ను ఎగతాళి చేశావు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నన్ను అవమానించావు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతలు ఒక అంచెను వేసి భగవానుడు పంపుతాడని మర్చిపోయి నువ్వు వ్యవహరించావు. నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఇలా చేశాను. శ్రాద్ధాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి తప్ప కోపం తెచ్చుకోకూడదని తెలుసుకో అన్నాడు. దానికి కర్త, స్వామి, నా తప్పును తెలుసుకున్నాను, క్షమించండి, ఇక మీద ఇటువంటి తప్పు చేయను. నేను జరిపిన శ్రాద్ధ కర్మ పూర్తి కాలేదే, దానికి ఏమి చేసేది అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాదు, అందుచేత పురుష సూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది అన్నాడు. దానికి పారాయణ చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేశాడు. జలాన్ని మధ్యలోనే ఆపినాడు గనక ఆయనకు ఆపస్తంభుడు అని పేరు వచ్చింది. శ్రాద్ధ కాలంలో పురుష సూక్తాన్ని, కాటకోపనిషత్తుని పారాయణం చేసే నియమం ఉన్నది. ఆపహ అంటే నీరు. ఆ నీటిని స్తంభింపజేసి మధ్యలోనే నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్తంభుడు అయినారు. సర్వేజన సుఖినో భవంతు.